ఈ సమ్మర్ సీజన్ లో మన కాకినాడ నాగమల్తోట జంక్షన్ లో ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పో పెట్టారండి. అక్కడికి మా బావ నేను చూడడానికి వెళ్ళాం. అక్కడ ఏమి ఉన్నాయో చూసేద్దాం రండి. వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్. ఎంట్రన్స్ ఫీజు అయితే ఏమీ లేదు. ఇక్కడ బయట ఎగ్జిబిషన్ లో పెట్టినవన్నీ కూడా మాక్సిమం హ్యాండ్ మేడ్ తో చేసినట్టుగా కనపడ్డాయి. అవన్నీ ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. మీకు నచ్చితే మీరు వెళ్ళండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సరే అని చెప్పి ఇవన్నీ చూపించే లోపల మా బావ వెంటనే తెలుసు కదా చాట్ బండార్ వైపు తిరిగిపోయాడు. వెంటనే తిట్టి ఎగ్జిబిషన్ వైపు తీసుకెళ్లిపోయాను. ఇక్కడ నుంచి చూస్తే బొమ్మలు అయితే చాలా అందంగా ముచ్చటగా ఉన్నాయి. బుద్ధుడి బొమ్మలు, ఈ మట్టి పాత్రలు అవి కూడా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. ఇవన్నీ కూడా కంప్లీట్ హ్యాండ్ మేడ్. ఆ తర్వాత వుడ్తో చేసినటువంటి పక్షుల్ని ఉయ్యాలని కూడా చూశాను. ఇదైతే హాల్లో వేసుకోవచ్చు. ఎంతమ్మా అన్నాను, 20,000 అన్నాడు. అమ్మ బాబు అని చెప్పి లేసి వచ్చాను అక్కడి నుంచి. ఆ తర్వాత డైనింగ్ టేబుల్ కూడా కనపడింది. అది కూడా వుడ్తో చేసింది. ఎప్పుడైనా భోజనం చేసినప్పుడు కోపం వచ్చి గట్టి కొట్టినా మన చేతికి దెబ్బ తగలదు తప్ప దానికైతే దెబ్బ తగలదు. అక్కడే పడక కుర్చీ చూశాను. మామూలుగా అయితే మనకి క్లాత్ తో ఉంటది, ఇదైతే చెక్కతో చేశారు. చాలా స్ప్రింగ్ టైప్ కూడా ఉంది. అందులో కూర్చుని అలా తలకి వెనక్కి జారి వచ్చాను. అంతే తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. అమ్మ అని చెప్పి కప్పకం లేచిపోయాను. ఇంకా కుర్చీ అయితే చాలా బాగుంది. ఏదో స్ప్రింగ్ టైప్ కూడా ఉంది. వుడ్ తో చేసినా కానీ క్వశ్చన్ అయితే చాలా బాగుంది. ఆ తర్వాత ఆ పక్కనే కొంచెం వెరైటీగా ఉన్నాయి ఆ బొమ్మలు. ముక్కు అది కళ్ళు కూడా చాలా వెరైటీగా చెక్కారు. చూడడానికి పింగాణిలా ఉన్నాయి కానీ అవి కూడా మట్టితో చేశారు. ఆ తర్వాత వాటర్ బాటిల్స్ కూడా మట్టితో చేశారు. కాకపోతే క్యాప్ మాత్రం ప్లాస్టిక్ వచ్చింది. లేకపోతే చాలా బాగుంది వాడుకోవడానికి. ఈ మట్టి పాత్రలు అయితే మనకి కూరలు అంటే చేపల పులుసు అలాంటివి అయితే వండుకుంటే చాలా టేస్ట్ వస్తాయి. ఎందుకంటే అవి పైన లిడ్ కూడా ఉన్నాయి. ఇంక ఈ కూజాలు అవి కూడా మొక్కలు ఇంట్లో పెట్టుకోవడానికి అసలు చాలా చక్కగా తయారు చేశారు. వీటిని అన్ని కూడా మంచి షైనింగ్ తో ఉన్నాయన్నమాట. ఇక ఈ జాడీల విషయానికి వస్తే ఇవి అయితే మనం కొత్త ఆవకాయ పెట్టుకోవడానికి అది బాగా పడతాయి. ఇంచుమించు 700 రూపాయల దాకా ఉన్నది దీని మీద. కాకపోతే కొంచెం బేరం ఆడుకోవచ్చు. అలాగే చిన్న సైజు పెద్ద సైజు అన్ని రకాలు ఉన్నాయి. చిన్నప్పుడు మా నాన్నమ్మ అమ్మమ్మలు కూడా ఇలాంటి జాడీలోనే పెట్టేవారు. ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయట. ఇక ఈ మొక్కల కుండీలు అయితే 150, 250, 350, 450, 550 అలా వరుసలో ఉన్నాయి కదా, సైజులు బట్టి ఉన్నాయి. ఇవైతే తులసి మొక్కలు వేసుకోవచ్చు. మన కారిడార్లో అవి పెట్టుకోవడానికి బాగుంటాయి అపార్ట్మెంట్లో అదిని. ఆ తర్వాత ఇలా పింగాణితో చేసిన జాడీలు అవి కూడా బాగున్నాయి. ఇవైతే డిబ్బీలు సరదాగా కింద నుంచి మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు, పగలగొట్టక్కర్లేదు. అలాగే పైనుంచి ఏమో మనకు హోల్ ఉన్నాయి కాబట్టి ఇగో ఏనుగు బొమ్మలు వెరైటీగా తయారు చేశారు. ఇవైతే బుజ్జిగా కుక్క పిల్లలు ఉన్నాయి కానీ కాదు, ఏనుగు పిల్లలు. ఇంకా అలాగా చూస్తే అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి. వైట్ ఏనుగు పిల్లలు ఆల్రెడీ చిన్నపిల్లలు ఎవరో చక్కగా ఆడేసుకుంటున్నారు అందులో పెట్టి. ఇదే ఈ ఎక్స్పోకి ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ లో ఫస్ట్ స్టాలే కొయ్య బొమ్మలు అనమాట. ఇవి చిన్నప్పుడు మేము చెక్క బొమ్మలతో ఆడుకునే వాళ్ళం, అయ్యే కొయ్య బొమ్మలు. ఇవన్నీ కూడా అవే వెరైటీ బొమ్మలు అనమాట. చిన్నపిల్లలు కూడా ఆడించుకోవచ్చు అవి, అంత గమ్ముని పోవేమి. అలాగే ఇక్కడ తాడు బొంగరం కూడా ఉంది. ఈ పిల్లలందరూ కూడా ఇక్కడే టెస్ట్ చేసుకుని ఆడేసుకుంటున్నారు. ఇంటికి ఏం పట్టుకెళ్ళేలా లేరు, ఎవరు కొనుక్కునే లేరు. కానీ చూస్తుంటే ఈ బొమ్మలన్నీ కూడా చెక్కతో చేసినవి. లారీ, బస్సు అలా చక్రాలు కూడా దొల్లిలా ఉన్నాయన్నమాట. ఇంకెక్కడి నుంచి మొదలైనయమ్మా అన్ని లేడీస్ ఐటమ్సే. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకేమైనా నచ్చినవి ఉంటే కనుక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక్కడ రావడానికి అయితే ఎంట్రన్స్ ఫీజు ఏమీ లేదు. ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే ఆల్రెడీ ఫిక్స్డ్ రేట్లో పెట్టేశారు. అది నో బార్గెనింగ్ అనమాట. ఇవన్నీ కూడా లేడీస్ డ్రెస్లే ఉన్నాయి ఎక్కువ. చెప్పాలంటే ఈ ఎగ్జిబిషన్ కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే. హ్యాండ్ బ్యాగ్స్ ఇవి కూడా లేడీస్వి. ఇవన్నీ కూడా ఎక్కువగా పిల్లలకి లేడీస్కి బాగా ఉపయోగపడతాయి. పాపం మా జెంట్స్కి మాత్రం తక్కువే. వెళ్ళారంటే వెయిటింగ్లో నుంచోవాల్సిందే లేడీస్ వెనకాల. ఇవన్నీ కూడా చిన్నపిల్లల ఐటమ్స్, వాచ్లు, బాక్సులు ఇవన్నీ కూడా. ఇవైతే కూడా మనకి అవెంజర్స్ అంటారు కదా, అవి అనమాట. మనకి ఇంచుమించు 70 రూపాయలు 90 రూపాయలు అలా ఉన్నాయి కాస్ట్లు ఇవి. కానీ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. కీ చైన్లు ఇవి 50 రూపాయల దగ్గర నుంచి కూడా స్టార్ట్ అవుతున్నాయి. చూసారా స్పైడర్ మ్యాన్ బొమ్మ. హెడ్ వచ్చి స్ప్రింగ్ ఓరియంటెడ్. చూసారా అలా చేతిలో తీసుకుని అలా స్ప్రింగ్ ఆడిస్తుంటే మన తలకాయ కూడా అలా ఆడేస్తుంది. చూసారా చాలా ఫన్నీగా ఉంది కదా. ఇవైతే రకరకాల పెన్లు అనమాట. అసలు పిల్లలు వస్తే ఇవి కొనుక్కోకుండా మాత్రం వెళ్ళరు. ఈ స్పెట్స్ కాలేజీలు ఉన్నాయి చూసారా, ఇంకా సూపర్. పిల్లలకు వదులుతారనుకున్నారా? అమ్మో మహారాజు కత్తి చూసారా, పొడితే అలా దిగిపోద్ది అనమాట. ఇంకా ఈ కార్ బొమ్మలు చూసారా, ఇంకా అక్కడ ఉన్న పిల్లలు అయితే బొమ్మ కొంటే కానీ కదలనమాట. ఇంకా ఇవన్నీ ఇంకా లేడీస్ ఓరియంటెడ్ సామాన్లు. చూసుకోండి, మీకు నచ్చితే వెళ్ళి తెచ్చుకోండి. కానీ ఇక్కడ మ్యాక్సిమం A to Z అంటారు కదా, అలాగే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఈ మొక్కలైతే తవ్వుకునే ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి.
కాకపోతే ఎక్కువ మంది హిందీలో ఉన్నారు వాళ్ళందరూ అమ్మేవాళ్ళు. అలా అని చెప్పి తెలుగులో మాట్లాడతలేదని కాదు. చూసారా ప్రెజర్ ఎక్కువైనప్పుడు మనం అలా ప్రెస్ చేసుకుంటే కూడా మన టెన్షన్ తీరిపోద్దంట. ఇక్కడ ఏదో మనకు ఉపయోగపడి కనపడ్డాయి. ముంబై నుంచి తీసుకొచ్చారు ఇవన్నీ. అంటే బ్యాండ్ అలా ఉంది. సరే అని చెప్పి కొంచెం కొంచెం టేస్ట్ చేసాం ఒకటొకటిని. వీటి పేర్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. అలా అని చెప్పి అలా ఒక్కొక్క రకం ఒకటొకటి అలా టేస్ట్ చేస్తాను. అక్కడే మ్యాక్సిమం ఆకలి తీరిపోయింది. అలా అని చెప్పి కొనకపోతే బాగోదు కదా, అందుకని ఓ 2-3 రకాలు తీసుకున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంకా చాలరా బాబు టేస్ట్ అన్నా కూడా అనిపించుకోకుండా అన్ని రకాలు టేస్ట్ చేసేదాకా ఊరుకోలేదు. లాస్ట్లో రకం వేస్తారు కానీ అదేంటే నచ్చలేదు. కొంచెం కారంగా, ఉప్పుగా, చేదుగా అలా 3 రకాలుగా ఉంది. అంతగా నచ్చలేదు ఇంకా అది. అలాగే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్.